నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఒక దైవాంశ సంబూతుడు లెక్క తయారైండు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లలో. ఆయన అసలు అన్నిటికి అతీతంగా, చట్టానికి అతీతంగా, అన్నిటికీ కోర్టులకు కూడా అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు. గతంలోనే ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన భార్య విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చాలా దారుణమైన, ఘోరాతి ఘోరంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లో బయటపడ్డాయి. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఆయన భార్యతో ఆయన గొడవ అదంతా కూడా పర్సనల్ ఇష్యూ అని చెప్పి వదిలేసిర్రు. అంతా అయిపోయింది. ఆ కథ వేరు విషయం. కానీ పరిపాలనలో కూడా ఆయన ఇంత దారుణంగా వ్యవహరించడం, ప్రతి ఒక్కరిని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ చివరకు కోర్టులు చివాట్లు పెట్టినా కూడా పద్ధతి మార్చుకోకుండా ఒంటెద్దు పోకడబోతూ ఉన్నాడు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వెనకేసుకొచ్చింది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ షాపులు మూసేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వెనకేసుకొచ్చింది అప్పుడు. కానీ రాను రాను ఏమైందంటే పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఇప్పుడు అది వీళ్ళనే కాటేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీని. నిన్న సెప్టెంబర్ 17 సందర్భంగా సిరిసిల్లలో ఆది శ్రీనివాసు జెండా ఎగిరేసాడు. జెండా ఎగిరేస్తే దానికి కలెక్టర్ హాజరు కావాలి. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పాలనాధికారి కాబట్టి కలెక్టర్ కూడా హాజరు కావాలి. కానీ కలెక్టర్ దానికి డుంబా కొట్టిండు. ఏంది అంటే ఆయన ఏదో వేరే పని మీద పోయిండట, రావడానికి లేట్ అయింది కాబట్టి ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు అని చెప్పేసి దానికి ఇచ్చినటువంటి వివరణ. సెప్టెంబర్ 17 ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేస్తున్నప్పుడు, జెండా ఎగరేసే కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వ విప్ వస్తున్నాడు, జిల్లా అధికారులంతా అక్కడ ఉండాలి, అందరికంటే ముందు కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉన్నాడు, కానీ కలెక్టర్ రాలేదు. అంటే ఆయనకు ఎంత ప్రభుత్వం అంటే ఎంత భయం లేకుండా పోయింది, ఒక అధికారిక కార్యక్రమం అంటే ఎంత భయం లేకుండా పోయింది ఆయనకు అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద ఆది శ్రీనివాస్ కూడా గవర్నమెంట్కి ఫిర్యాదు చేసినట్టు సిఎస్కి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఇష్యూ నడుస్తూ ఉన్నది. మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు చాలా వెనకేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక చిన్న టీ కొట్టు నడుపుకునే వ్యక్తిని ఆ టీ కొట్టు కంప్లీట్గా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది, అదిగా ట్యాక్సులు కట్టలేదని, అదని ఇదని రకరకాల కారణాలు చెప్పి ఆ డబ్బా మున్సిపల్ ట్రాక్టర్లో వేసి తీసేయించండు కలెక్టర్ అక్కడి నుంచి. అట్లనే ఎవరైతే హోటల్స్, చిన్న చిన్న షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ సిరిసిల్లలో, అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ షాపులన్నీ కూడా మూసేయించి వాటికి సీల్ వేయించి వాటిని బంద్ చేయించాడు. ఒక జర్నలిస్టు చివరికి తన అరాచకాల మీద ఊకే వార్తలు రాసుకుంటని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఇంటికి కూడా మున్సిపల్ అధికారులను పంపించి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టిర్రు, ఎక్కువ కట్టిర్రు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాళ్ళను పంపించి కొలతలు వేయించారు. ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు కలెక్టర్ సందీప్ కుమార్ జా. ఇవే కాదు, 2-3 సార్లు కోర్టు నుంచి కూడా చివాట్లు తిన్నాడు. ఏదైతే పరిహారం చెల్లింపు విషయంలో 2-3 కేసు వేసారు. కేసు వేస్తే కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, మీరు వీలైనంత త్వరగా సెటిల్ చేయండి దాన్ని అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్లను కూడా బేఖాతరు చేసి పక్కన పడేసిండు. ఒక 6 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది, దాన్ని కంప్లీట్గా పక్కన పడేసిండు, పట్టించుకోలేదు. ఆ కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా పక్కన పడేస్తే పొద్దున హైకోర్టులో ఆ ఇష్యూ హియరింగ్కి వస్తే న్యాయమూర్తి సీరియస్ అయ్యాడు. ఏం నగరాలు చేస్తున్నాను, కోర్టు అంటే కూడా భయం లేదా నీకు అని చెప్పేసి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చి, ఎవరైతే ఆఫీసర్ వచ్చిండో కోర్టుకి ఆయనకు వార్నింగ్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా సందీప్ కుమార్ జా కలెక్టర్ ఇక్కడ ఉండాలి, హాజరు కావాలి కోర్టులో అని చెప్తే ఆ టైం వరకు సచ్చినట్టు మళ్ళీ ఉరికొచ్చిండు సిరిసిల్ల నుంచి ఉరికొచ్చి కోర్టుకు అటెండ్ అయితే నిలబెట్టి, హియరింగ్ జరిగినంతసేపు కలెక్టర్ను నిలబెట్టి న్యాయమూర్తి క్లాస్ బీకిండు, తిట్టి పంపించిండు. ఈ అంశాన్ని సెటిల్ చేసే తొందరగా, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదని చెప్పి తిట్టి పంపించిండు. అక్కడికి అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా నిన్న కూడా ఒక కేసులో అట్లాగే చేసిండు. సేమ్ ఇదే భూ పరిహారానికి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా గతంలో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, వాటిని పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్స్ని కూడా ఈయన పట్టించుకోలేదు, పక్కన పడేసిండు. అసలు ఇక ఈయన దైవాంశ సంభూతుడు కదా, ఎవరిని పట్టించుకోడు, ఈయన మోనార్క్ టైపు, పక్కన పడేసిండు. కోర్టు అవి కూడా పట్టించుకోలేదు. సో పట్టించుకోకపోయేసరికి కోర్టు ఏం చేసింది, నెక్స్ట్ టైం నువ్వు హియరింగ్కి రావాలి, కోర్టులో హాజరు కావాలని చెప్పింది. దానికి కూడా డుమ్మా కొట్టేసిండు. కోర్టు ఈసారి రమ్మని చెప్పినా కూడా డుమ్మా కొట్టేసిండు. దీంతో డైరెక్ట్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. నువ్వు కోర్టునే ఉల్లంఘించినావని చెప్పేసి కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది ఆయన మీద. సో అవన్నీ సంఘటనలు గతంలో షాపులకు తాళాలు వేయించడం, అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం, ఆ దుకాణాలు బీకేయించడం, ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే చేస్తూ ఉన్నాడు. ఈయనే మంచి పని చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ తొక్కుతూ ఉన్నాడు జిల్లాలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆది శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ సంబరపడ్డారు. కానీ ఇప్పుడు అదే ఆది శ్రీనివాసు నిన్న అధికారిక హోదాలో ఒక ప్రభుత్వ విప్గా వచ్చి జెండా ఎగిరేస్తే దానికి కూడా డుమ్మా కొట్టాడు.
ఇప్పుడు వీళ్ళ పరువే పోయింది. ఇన్ని రోజులు ఆయన నెత్తిన పెట్టుకొని మోసినందుకు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే గుణపాఠం చెప్పిండు. అంటే నాకు ఎవడు లెక్కలేదు, నాకు మంత్రి, ముఖ్యమంత్రి, కోర్టులు ఎవరు నాకు లెక్కలేదు, నేను రాసుకున్నదే రాజ్యాంగం, నేను చేసిందే పని అన్నట్టుగా సిరిసిల్ల కలెక్టర్ పోతా ఉన్నాడు. మరి ఇంత ఎందుకు ఆయనే చట్టాలను కూడా అన్నింటినీ పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా ఎందుకు వేస్తున్నట్టే మరి ఎవరికి తెలియదు. అంత రూడ్గా పోతున్నా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోలేదు. అంత ఇష్టారాజ్యంగా ఆయన ఇష్టారీతిగా పనిచేసుకుంటూ పోతున్నా కూడా ఆయన మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని దొక్కిండు కాబట్టి వీళ్ళు సంబరపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాకా వచ్చేసరికి ప్రభుత్వ విపు సిఎస్కు ఫిర్యాదు చేసాడు. మరి ఇప్పుడన్నా వీళ్ళు చర్యలు తీసుకుంటారా లేదో, ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ తొక్కాలి, అక్కడ సిరిసిల్లలో తొక్కాలి కాబట్టి ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకొని నేను బదిలీ చేస్తే అక్కడ మళ్ళీ మన పని నడవది, బీఆర్ఎస్ పార్టీని తొక్కే కథ నడవది. సో ఈయన అక్కడ ఉండాలి. మరి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే తొక్కుతా ఉన్నాడు రివర్స్లో. సో మరి ఇప్పుడు ఈయన విషయంలో ఏం చేస్తారు, సిఎస్ ఏం తీసుకుంటారు నిర్ణయం, ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు. గతంలో చర్చ జరిగింది ఏంటంటే నేను కావాలనే సందీప్ కుమార్ జాన్ అక్కడికి పంపించారు అని చెప్పి ప్రచారం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన మీద వీళ్ళ వైఫ్ కేసు పెట్టి అప్పుడు అలిగేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన లూప్ లైన్లో పెట్టేసింది, వేరేదో అపరాధాన శాఖకు పంపించేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేను ఏం చేసారు, సందీప్ కుమార్ జాని సిరిసిల్ల జిల్లాకి కలెక్టర్గా పంపించారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్లానింగ్. అక్కడ కేటీఆర్ ఉంటాడు, కేటీఆర్ నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంచెం టైట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ సందీప్ కుమార్ జాని సిరిసిల్లకు పంపించారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. సో మరి వీళ్ళు అనుకున్నట్టుగానే ఇన్ని రోజులు కార్యక్రమాలు జరిగినాయి, కానీ అది ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అంతా ఉన్నది. సో మరి దీని మీద వీళ్ళు ఏం చేస్తారో, మరి ఇప్పటికన్నా ఆ కలెక్టర్ దారికి వస్తాడా లేకపోతే వీళ్ళే కలెక్టర్ దారికి పోయి అట్లనే కంటిన్యూ చేస్తారా ఏందనేది చూడాలి. థ్యాంక్ యూ.